సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మాకు షాపులన్నీ తీసేస్తున్నారు సార్. మా ఫైనాన్స్‌లు అవన్నీ కట్టుకోవాలి సార్. మాకు చాలా దీనిగా ఉంది. అద్దెలు కట్టుకోవాలి సార్ నేను. మా అమ్మగారు నేనే సార్. మా నాన్నగారు లేరు, చనిపోయారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ షాపులన్నీ తీసేస్తాం అంటున్నారు సార్. మాకు ఏదో ఒకటి దారి చూపించండి సార్. లేకపోతే చాలా మేము దీంట్లో ఉన్నాం సార్. మేము ఎలాగైనా బతకాలని చచ్చిపోతాం సార్. మీదే మరి ఎలా ఏది చేస్తారో ఏంటి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందులో ఉన్నాం. మేము 45 సంవత్సరాలు పెట్టున్నాం సార్. మేము చాలా దీనిగా ఉంది సార్. మా అమ్మగారు సార్ నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. చాలా దీనిలో ఉన్నాం సార్. మేము మాత్రం ఇబ్బందిలో ఉన్నాం. మీరు ఏది చేస్తారు? అద్దెలు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి సార్. మేము ఫైనాన్స్‌లు కట్టుకోవాలి సార్. చాలా దీనిగా ఇది అవుతున్నాం సార్. మరి ఏ మార్గం లేదు. ఈ షాప్ తీస్తే ఇంకా మరి ఇంకెక్కడ మాకు ఏది లేదు సార్. మాకు ఇది చిన్నది షాప్ సార్. మాది టిఫిన్ షాపు. చాలా బాధగా ఉంది సార్. మేము మాత్రం చనిపోతాం సార్. మా అమ్మగారు నేను మాత్రం పురుగు మందు ఏమైనా తాగిస్తే చనిపోతాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మేము ఏది చేయాలో తెలియట్లేదు సార్. మాకు ఇది అవ్వట్లేదు. మాకు 3 రోజులు పెట్టి తిండి లేదు, తిప్పలు లేదు. చాలా బాధలు వేస్తున్నారు. ఆ షాప్ షాపులు తీసేస్తున్నాము, తీసేయండి, మీరు సర్దిసుకోండి, ఇలాగే అంటున్నారు సార్. ఏది చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? అద్దెంట్లోకి వెళ్తే అద్దెంట్లో పెట్టనివ్వట్లేదు సార్ మాకు. సామాన్లు పెడదామన్నా వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు సార్ మాకు. ఎలా సార్? ఇది మీరు ఏదో ఒకటి చేయండి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఏ మార్గం లేకపోతే ఇది అయిపోతాం సార్. మేము మాత్రం పురుగుల పని ఏదైనా మందు తాగిసి చనిపోతాం సార్. గ్యారెంటీ. మీ పేరే చెప్పుకొని మేము చచ్చిపోతాం సార్. మీరు గారు చూడండి సార్. సార్ నమస్తే అండి. మేము ఇక్కడ కృష్ణా కాలేజ్ దగ్గర ఉన్నామండి. పాన్ షాప్ మాదండి. 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చి తీసేయండి అంటున్నారు. మాకు ఇంటిమేట్ ఇవ్వలేదండి. మేము దాని మీద బతుకుతున్నామండి. మా అబ్బాయి డిప్లొమా చదువుతున్నాడండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఇప్పుడు మాకు ఆధారం లేదండి. ఆ షాప్ తీసేస్తే మాకు బతకడానికి మా ముగ్గురికి ఆధారం అంటూ లేదండి. 30 ఏళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నామండి. మాకు తీసేయమంటున్నారు. రేపు ఉదయం వచ్చి కుక్కలేతోటి తీసేస్తామంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. నిన్నటి నుండి ఏడుస్తూ ఉంటున్నామండి. మాకు రోడ్డు మీద కూడా లేదండి. మేము రోడ్డుకి చాలా లోపలగా ఉన్నాము. అయినా సరే తీసేస్తున్నారు, పగలగొట్టరు అంటారు. ఎవరికి చెప్పాలో తెలియట్లేదండి. ఈ ప్రభుత్వం ఇలా మాకు చేస్తుంది అన్యాయం అండి. మేము ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎవరి కళలో కూడా తెలియట్లేదు. ఎవరు మా మాట వినట్లేదండి. కక్షతో చెదగొట్టేయాలని అంటున్నారు. వచ్చి జేసీపీలు తెచ్చి చెదగొట్టేసారు అంటున్నారండి. మేము అది తీసేస్తే మాకు బతుకు లేదండి. అదే ఆధారం మాకు. మేము రాత్రి నుండి తిల్లు లేవు, తిప్పలు లేవు, ఏడుస్తూ ఉన్నామండి. రేపు వస్తారంటే ఈ రాత్రి మేము ఏటవుతామో, ఎవరు ఉంటామో, ఎవరు పోతాం కూడా మాకు తెలియట్లేదండి. అంత టెన్షన్గా ఉంటున్నామండి. ఎవరు తీయించేస్తున్నారో తెలియదు. రోడ్డు మీద కూడా మాది లేదండి. చాలా లోపలికి ఉంది. 30 ఏళ్ళు బట్టి దాని మీద బతుకుతున్నామండి. అదే ఆధారము. డ్వాక్రా లోన్లు అవి ఉన్నాయి, ఫైనాన్స్లు అవి ఉన్నాయి. అవి తీసేస్తే వాళ్ళు మాకు ఇంటి మీదకి వస్తారు. ఆ తీసిన సామాన్లు కూడా మేము ఎక్కడ పెట్టాలో మా ఇంట్లో ప్లేస్ కూడా లేదండి. ఎక్కడ దాయాలో కూడా తెలియట్లేదు. సామాన్లతో పాటు వదిలేసాము. అది చెదగొట్టినవి తప్ప మేము దాచుకోవడానికి మాకు షాపు కూడా మాకు ఎక్కడ ప్లేస్ కూడా లేదండి. ఏడు చేయాలి? ఈ ప్రభుత్వం ఎలాగ ఆలోచిస్తే మా మొర ఆలకించండి. మాకు ఎవరైనా రక్షించండి. ఎమ్మెల్యేలు ఎవరు కలవట్లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు లేరని చెప్తున్నారు. ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎవరు కలవట్లేదు. తిరుగుతున్నాం, నిన్నటి నుండి తిరుగుతున్నాం, కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. అందరి దగ్గరికి వెళ్తున్నాం కానీ తిరుగుతున్నాం కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆ డొక్కులు అలా పడిస్తున్నాయి. వాళ్ళు తొక్కిస్తే తొక్కించడం తప్ప మేమేం చేయడానికి లేదండి. తీసి దాయడానికి కూడా లేదు. అధికారులు అంటే మేము తీసేయన్నారు. తీసేయండి, మేము రేపు తెచ్చి జేసీబీ తెచ్చి ఇచ్చేసేస్తాము, మీరు తీయకపోతే రేపటిలోగా అని చెప్పేశారు. నిన్న చెప్పారు, రేపు తీసేయమంటున్నారు. మేము ఈ రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ నప్పుతామో చెప్పండి. చాలా దారుణంగా ఉంది. కక్ష సాధించినట్టు చెదగొట్టేస్తామంటున్నారు. దేనికి తీస్తున్నారంటే ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు. దేనికి అడ్డనే అనట్లేదు. రోడ్డు మీద కూడా మావి లేవు, చాలా లోపలికి ఉన్నాయి. అయినా తీసేయండి అంటున్నారు. మాకు రోడ్డుకి 30 అడుగుల దూరంలో ఉన్నాం మేము. మా షాపులు రోడ్డు మీద 30 ఏళ్ళు బట్టి బతుకుతున్నామండి. అదే ఆధారం మాకు. ఈ ఫైనాన్స్లు అవి ఎలా కట్టాలి, ఈ డ్వాక్రా లోన్లు అవి ఎలా కట్టాలి, అది తీసేస్తే మాకు అర్థం అవ్వట్లేదండి. ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి కూడా మాకు తెలియట్లేదండి. నా పేరు శారద అండి. కృష్ణా కాలేజ్ దగ్గర అండి, మద్దిలపాలెం. మాకిద్దరు ఆడపిల్లలండి. మేము కృష్ణ కలిసి చిన్న టిఫిన్ బడ్డీ అండి మాది. 28 సంవత్సరాల కాంచి అక్కడే ఉన్నామండి. ఈరోజు చేయకుండా రోడ్డుకు లాగుతున్నారండి మమ్మల్ని. మాకు తోవలేదండి. డ్వాక్రా కట్టుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. మాకు చేయాలో తెలియట్లేదండి. ఎందుకు తీస్తున్నారంటే చెప్పట్లేదండి. చేయాలో అర్థం కావట్లేదు.
ఫైనాన్స్ రోజుకి 500 కట్టుకోవాలి సార్. ఏటి చేయమంటారు నాకు అర్థం కావట్లేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళిపోతాం, పెట్టుకోవడానికి ప్లేసులు లేవు, లోపలికి ఉన్నాయి మా బడ్డీలు. ఏటి చేయాలో కూడా తెలియక ఇద్దరు ఆడపిల్లలతో 2 రోజుల నుంచి ఇంట్లో ఏడుస్తున్నాను సార్. ఏడు తెలియలేదు. మాకు ఏదైనా చెప్తారని, నాకు న్యాయం చేస్తారని అందరం బాధపడుతున్నాం సార్. అలాగే 20 బడ్డీలు ఉన్నాయి సార్. 20 బడ్డీలు కాంచి ఇప్పుడు 30-40 సంవత్సరాలు బట్టి అదే బతుకుతున్నాం సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఏడు చేయాలని చూస్తున్నారు, మమ్మల్ని రోడ్డుకి లాగుతున్నారే తప్ప మాకు ఏదో దారి చూపిస్తారు అనుకుంటున్నాం సార్. ఎలా బతకాలో తెలీదు. టిఫిన్ కొట్టు, చిన్న టిఫిన్ కొట్టు, పార్టీ ఆఫీస్కి ఎదురుగా మద్దిలపాలెం కృష్ణ కాలేజీ అండి మాది. ఎమ్మెల్యే గారు వాళ్ళు లేరు అన్నారండి, అసెంబ్లీలో ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు అన్నారండి. ఎవరికాడికి ఎవరిలో ఏడు చేయాలో మాకు అసలు తోయట్లేదండి. 2 రోజుల నుంచి అలాగే ఏడుస్తున్నామండి. ఎవరు వెళ్ళా ఏది చేయాలో ఏటి మేము చేయలేమమ్మా. పైనుంచి ఆర్డర్ వచ్చింది, పైనుంచి తీసేయమంటున్నారే తప్ప ఎవరు ఏది మాకు చెప్పట్లేదు. మీ వడ్డీ పన్నులు కడుతున్నాం, ఇరుతు పన్నులు కడుతున్నాం, కేడ్ లైసెన్సులు కూడా ఉన్నాయి సార్ మాకు. నాకు 2 ఆడపిల్లలండి. చదువుతూ మధ్యలో రోడ్లు పడ్డామండి. ఒక అమ్మాయి డిగ్రీ, ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ సార్. చిన్న టిఫిన్ కొట్టు మీద బతుకుతున్నాను 30 సంవత్సరాలు పెట్టింది. నా పేరు తంగమ్మ అండి. మదిలిపాళెం కృష్ణా కాలేజీ రోడ్డు టీ కొట్టి, చిన్న టీ కొట్టి 40 సంవత్సరాలు బట్టి అక్కడే ఉండండి. ఎవరు లేదు ఆధారం. నా పాప నేనే ఉండదు, ఎవరు లేదు నాకు. ఆయన గారి పోయిందే లేదు, అదే ఆధారం నాకు, వేరే ఆధారం లేదు. ఫైనాన్స్ అన్ని కట్టాలి, అది మళ్ళీ ఏ ఆధారం లేదండి. అది మళ్ళీ బతుకుతుంది. సడానికి వచ్చి తీసుకోమండింది వాడు. అప్పు ఉన్నాయండి, ఎక్కువ ఉండు. డైలీ ఫైనాన్స్ బాగుండు. అది ఇప్పుడు తీసింది అలా తీయనాక అందట్లేదు. సడానికి వెళ్ళి తీసిమని ఏం చెప్పలేదు వాళ్ళు, తీయమండి. లోకరా ఫైనాన్స్ ఉండు, ఎవరు లేదు. నా పాప జానే ఉండదు, నా పాప మ్యారేజ్ అవ్వలేదు, నా పిల్ల జానే ఉన్నాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు షాప్ తీసే ఏం బతకడానికి లేదండి నాకు ఆధారం. ఏటి ఇవ్వలేదు. ఏం చెప్తున్నారు అధికారులు? అలా అస్తమానం వెంటనే తీసిమని ఆర్డర్ ఇచ్చింది అంతే, ఏ ఆర్డర్ ఇవ్వలేదు. ఏ టైం ఏం చెప్పలేదు వాళ్ళు వచ్చి. వాళ్ళ టైం అడిగిందే ఇవ్వట్లేదు. వాళ్ళు సడన్గా వచ్చి తీసమండి. గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఏం లేదండి, ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్. ఎన్ని షాపులు ఉన్నాయి మీ ఏరియాలోనే? ఉన్నాయి 10-15 షాపులు ఉన్నాయి. అన్ని చిన్న చిన్న వ్యాపారం. ఏ వ్యాపారం చేస్తారు? ఒకటి కిల్లి షాపు, ఒకటి మెకానిక్, టీ షాపు, అన్ని చిన్న చిన్న వ్యాపారమే అండి. నమస్తే అండి, నా పేరు పార్వతి. అది మన పార్టీ ఆఫీస్ ఆపోజిట్ షాపే. ఇప్పుడు సడన్గా చెప్పి తీసేయాలని చెప్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొన్నే 2 లక్షలు అప్పు చేసి మరీ పెట్టాము. మేము సింగిల్ పేరెంట్స్, బాబుకి కూడా దాంట్లోనే చదివించుకుంటున్నాను. ఇది మరీ టూ మచ్గా ఉంది. ఇప్పుడు సడన్గా తీసేయమంటే ఏం చేయాలో కూడా అర్థం కాక 3 రోజుల నుంచి మాకు పక్క షాపులన్నీ తీసేస్తుంటే వాటికి చూసి మేము ఏం చేయాలో కూడా మాకు తెలవట్లేదు. టెన్షన్గా ఉండి ఇలా సడన్గా రోడ్డు మీద పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే జరగలేదు. పేదోళ్ళకి ఏదైనా చేతనైతే సహాయం చేయాలి, కానీ ఇలా పొట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా అన్యాయం అండి ఇది. అందులో సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, అలాగే ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత అది దాని మీదే డైలీ ఫైనాన్స్ కట్టేటోళ్ళు ఉన్నారు. ఆ రోజు చేసుకుంటేనే గడిచేటోళ్ళు ఉన్నారు, లేకపోతే పూర్తిగా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి పొట్ట ఎందుకండి కొట్టాలి? ఇది మాత్రం కరెక్ట్ కాదండి. చాలామంది ఉసురు ఇందులో ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారండి. అంటే వాళ్ళకి అదే రక్షణ ఆడవాళ్ళకి. దాని మీద బతుకుతున్న వాళ్ళకి చాలా ఇప్పుడు వచ్చి వాళ్ళు సడన్గా కొక్లేర్ను క్రెయిన్లు తెచ్చి సడన్గా దేంతో బాధేస్తుంటే ఏం చెయ్యాలో తెలియట్లేదండి. ఇంకా లాస్ట్కి ఇంకేముంది, సావడం తప్ప ఇంకేం లేదని అందరూ ఫిక్స్ అయిపోయారు.